హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సమ్మర్ హాలిడేస్ కి కర్నూలుకి వచ్చేసామండి. అసలు చాలా రోజుల నుంచి నేను మా అత్తయ్య కలిసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాం. అత్తమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తారు. అన్ని వంటలు బాగా చేస్తారండి. అందులోనూ గుత్తొంకాయ చేస్తే మీ అందరితో తప్పకుండా షేర్ చేద్దాం అనుకున్నాను. అసలు గుత్తొంకాయ అనగానే అది చాలా పెద్ద పని, చాలా పెద్ద ప్రొసీజర్ కదండి. కానీ మా అత్తమ్మ మాత్రం చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్ తో, కొద్దిగా ఆయిల్ తో, తక్కువ మసాలాలతో చాలా సింపుల్ గా చేసేస్తారనమాట. ఈ రోజు అత్తమ్మతో అత్తమ్మ గుత్తొంకాయ చేయండి, నేను వీడియో తీసుకుంటానని రిక్వెస్ట్ చేసుకుని గుత్తొంకాయ కర్రీ చేయించుకుంటున్నానండి. సో ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అత్తమ్మా చేస్తున్నారా గుత్తొంకాయ రోజు? బుడ్డలండి మసాలా కోసం. అత్తమ్మ కొలత ఏం చేసుకోరండి, అందాజుగా చేస్తారు. అయినా కూడా అన్ని పర్ఫెక్ట్ గా కుదురుతాయి అన్నమాట. ఇది మెయిన్ మసాలా కాబట్టి ఇందులోకి పసుపు కూడా వేసేస్తున్నారు. ఈ కారం పట్టించిన కారం అండి, కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. అందుకే ఈ కారం అయితే మాకు సరిపోతుంది. మేము కూడా కొంచెం కారాలు తక్కువ తింటామండి. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నారండి. ఇది అత్తమ్మ ఇంట్లో పట్టుకుంటారు, మామూలు కొబ్బరి గిన్నెలు ఎండబెట్టేసి. ఊరికే అండి అన్ని ర్యాండమ్ గా అలా వేసేస్తారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఇదైతే ధనియాల పొడి, మేము బయట తీసుకున్న ధనియాల పొడే వాడతాం. అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే. మెత్త కష్టపడి వంట చేస్తుంటే నువ్వు సోకులు చేసుకుని వీడియో చేసుకున్నావు అనుకుంటారు కదండి. కానీ కొన్ని కొన్ని వంటలు కొంతమంది చేస్తేనే బాగుంటాయి. ఒక నిమిషం. వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చూపేద్దాం. ఇట్లా ముద్ద గట్టి చూపేద్దాం. ఇట్లా ముద్దకు కావాలంట మసాలా, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అస్సలు నాకు ఈ వంకాయలు బెంగళూరులో దొరకవండి. అన్ని నల్ల వంకాయలు, మామూలు పర్పుల్ కలర్ వంకాయలు ఇవే కనిపిస్తాయి, దొరకవు. కొన్ని టమాటాలు. ఎన్ని టమాటాలు ఉంటాయి అత్తమ్మ? ఇవి 2 టమాటాలు అంటున్నాయి. ముందే వీడియో అనుకున్నాం కదండి, అందుకే ఇట్లా అన్ని అత్తమ్మనే సెట్ చేసి పెట్టుకున్నారు. ఉల్లిపాయ ముక్కలు, ఇది వచ్చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బుడ్డల పొడి, మెంతం కూర, కరివేపాకు. మళ్ళీ అస్సలు ఆలస్యం చెయ్యరండి, ఎప్పుడు అంట్లో అప్పుడే. ఇంకా మిక్సీ గిన్నె గడిగేసి ఆల్రెడీ ఎండ కూడా పెట్టేసింది. అస్సలు లేట్ చేయదనమాట. మా అత్తమ్మ ఘాట్లు పట్టిస్తుంటే నేను మసాలా పెడుతున్నా. ఇది అందరికీ తెలిసిందే కదండి, ఇట్లా 4 ముక్కలు వేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి, మసాలా పెట్టుకోవాలి అంతే. ఎండిపోయిన బుడాలు కొద్దిగా కోసుకొని కొద్దిగా పెట్టుకోవాలి. బుడం మరి ఇట్లా పెట్టుకుంటే పెద్దగా అయిపోతుందని ఇట్లా కోస్తున్నా. ఇట్లా ఈ మసాలా ఉంది కదండి, దీన్ని ఊరికట్లా నూనెలో వేసుకొని కూడా తినేయచ్చు, అంత టేస్ట్ గా ఉంటది. మామూలుగా ఈ జనరేషన్ వాళ్ళంతా అనుకుంటా ఉంటారు కదా, అప్పుడోళ్ళు పాతకాలం వాళ్ళు కొత్త కొత్త వంటలు ఏమొస్తాయి ఏంటి అని. అసలు ఎవరిని ఏ విషయంలో కూడా తీసి పారేసి వాళ్ళకి రాదేమో, పెద్దాము కదా, ఆ కాలం అమ్మ కదా, ఏమొస్తాయి ఏం రాదు అనుకోద్దండి. మొత్తం ఆల్మోస్ట్ 30 years పైన అయిపోయిందంట కర్నూలుకి వచ్చి. అసలు ఇప్పుడు చేసే వాళ్ళకన్నా కూడా 3 times సూపర్ గా చేయగలదు. అంత బాగా వంటలు చేస్తారు, అంత ఓపిక కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను మధ్యాహ్నం అన్నం తిన్నానంటే ఖచ్చితంగా పడుకుంటాను, కానీ మాత్రం ఈ వయసులో కూడా మధ్యాహ్నం కూడా పడుకోరు, రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటది. అసలు ఇంత ఓపిక ఎక్కడొస్తుందా అని చెప్తా అనుకుంటానండి మనసులో. ఎంతైనా కోడల్ని కదా, బయటపడకూడదు. అదే పొయ్యి వెలిగించుకొని బాల పెట్టి ఇట్లా బాలలో చేస్తాను. ఇదండి ఆయిల్ వేస్తా చూడండి. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నా. అన్ని సెట్ చేసుకొని పెట్టుకొని ఇట్లా ఉల్లిగడ్డలు వేస్తున్నా పచ్చిగా. మెంతంపూర వేస్తున్నా చూడండి. ఇదండి మెంతంపూర లేని ఏ కూర చేయనమ్మా. ఇదా కరివేపాకు వేస్తున్నా కొద్దిగా 2 గమ్మలు. వేయను ఏమంటే అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళమ్మా ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఈజీ పని. ఇది మసాలా వేసుకునేదే, వేసి నింపిపోయి తర్వాత వేసేసి కుక్కర్లు వేసుకుంటే అయిపోతుంది. ఏం పెద్ద నేర్పు కాదు, ఇది ఎవరైనా చేయొచ్చు అమ్మా, ఇదేం పెద్ద కాదు. వంకాయలు వేస్తున్నా చూడండి. ఒకసారి కలుపుతున్నానమ్మా. ఒకసారి కొద్దిసేపు మగ్గినాక టమాటా గుజ్జు చేస్తానమ్మా. మిక్సీ పట్టుకునేది టమాటా గుజ్జు చేస్తున్నా. టమాటా లేకుండా ఇట్లా గుజ్జు చేసేస్తే కొంచెం పట్టుకుంటది ముక్కలు.
మగ్గిందమ్మా. ఇట్లా కుక్కర్లో వేసుకుంటానమ్మా. ఇదే బ్యాలలోనే ఇదే నీళ్ళు వేసి ఇదండి కుక్కర్లో వేస్తున్నా చూడండి. ఇంకంతే ఇట్లా వేసి మూత పెడతాను.